నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే గాయత్రి. నమస్తే. ఎలా ఉన్నారు గురువు గారు? సూపర్ సూపర్ సూపర్. చాలా రోజుల తర్వాత వచ్చారు మా కిరణ్ టీవీకి. చాలా ఆనందం గురువు గారు. గురువు గారు, అసలు న్యూమరాలజీ ప్రకారం ఫోన్ నంబర్ అనేది ఎలా ఉండాలి గురువు గారు? మీరు చెప్తూ ఉన్నారు ఫోన్ నంబర్ మార్చుకుంటే మన జీవితమే మారిపోతుంది అని. అసలు అది ఎలా సాధ్యం గురువు గారు? అసలు ఫోన్ నంబర్లో ఏ నంబర్స్ ఉంటే మన జీవితం మారిపోయి మనం ధన్యవంతులం అవుతామో చెప్పండి. ఎస్ మేడం, నిజంగా కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. అంటే మనమనే కాదు, ప్రపంచం. నేను యూఎస్లో కూడా లక్కీ మొబైల్ నెంబర్ ఇచ్చాను. యూఎస్లో కూడా తీసుకుంటున్నారు. యూఎస్ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఎస్, వాళ్ళు అంటే వాళ్ళకు 4-5 నెంబర్లలో సేమ్ నెంబర్లు ఉన్నాయి. ఎందుకో మరి అన్ని కూడా డిజిట్స్ అని సేమ్ ఉంటున్నాయి. సో అక్కడ ఆప్షన్ ఉందంట. ఈ మధ్యన ఒక మేడం తీసుకున్నారు. మాకు కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది సార్, మేము చూజ్ చేసుకునేది, మీరు చెప్తే తీసుకుంటానంటే నేను ఇండికేట్ చేయడం జరిగింది. సో ఏంటంటే వాస్తవంగా న్యూమరాలజీ ఏం చెప్తుందంటే, ఏదైతే మీకున్న నెంబర్స్ని లక్కీగా మార్చుకుంటారో మీకు ఆటోమేటిక్గా లక్ మారిపోతుంది అంటుంది. అంటే ఉన్న నెంబర్స్ని ఎలా లక్కీగా మార్చుకోవాలి? ఉన్న నెంబర్స్ అని కాదు, మీకున్న నెంబర్ని లక్కీగా ఎలా మారాలి, అది మీకు చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీకు లక్కీ నెంబర్ ఉంటుంది. సో మీ మొబైల్ నెంబర్ అంటే మనం దేన్ని పడితే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవద్దు మన లక్కీ నెంబర్ గా. డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మీరు ఇస్తారు. అంతే కదా. ఇప్పుడు ఏది పెడితే అది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రైలు ప్రయాణం చేస్తున్నారు. అవును. మీరు ఒక రిజర్వేషన్ చేసుకున్నారు మామూలుగా. ఆ రిజర్వేషన్ సీట్లోనే మీరు ప్రయాణం చేయాలా? మళ్ళీ మీరు వేరే దాంట్లో ప్రయాణం చేస్తా అంటే కుదరదు కదా. లేదు, అది మనకు ఆపోజిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంతే. ఇక్కడ భగవంతుడు ఇచ్చిన రిజర్వేషన్ మీకు ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్లోనే మీరు ప్రయాణం చేయాలి. ఆ నెంబర్కి సంబంధించిన దాంట్లో మీరు చూసారు కదా గురువు గారు అన్నట్టు, మీరు పెట్టుకునే నంబర్స్ మీ లక్కీ నెంబర్స్ కాదు, మీ డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి గురువు వాళ్ళు ఇస్తారు మీ లక్కీ నెంబర్స్. ఓకే గురువు గారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాయత్రి గారు, ఇప్పుడు 1, 10, 19 మనం ఊరికి ఇదే నెంబర్ తీసుకుంటున్నాం. వేరే నెంబర్ ఏదైనా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8, 17, 26లో జన్మించిన వాళ్ళు ఉన్నారు. ఒక క్యాలెండర్ మంత్లో 8వ తారీఖు, 26వ తారీఖు మరియు 8, 16, 17, 26. 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు. ఈ 3 డేట్లలో మనకి ప్యారలల్గా దీన్ని సింగిల్ డిజిట్ కింద కన్వర్ట్ చేస్తే 8 వస్తుంది. సో వీళ్ళని ఏమంటాం మనం? 8th సిరీస్ పీపుల్ అంటాం. అధిపతి శనీశ్వరుడు. భయపడేదిలే, ఎందుకంటే నేను ప్రాక్టికల్ పర్సన్. చాలా మంచి చేసిపోతాడు, అన్ని నేర్పించిపోతాడు, ఎవరు ఏందో నీకు గుర్తెరిగేటట్టు చేసిపోతాడు. చాలా మంచి పర్సన్. చాలామంది అమ్మో శనీశ్వరుడు అంటారు. అమ్మో శనీశ్వరుడు, అబ్బా శనీశ్వరుడా అనుకోవాలి, అమ్మో కాదు అబ్బా అనాలి. ఎందుకంటే ఈయన నేర్పందంటూ ఏదీ ఉండదు. ఫైనాన్స్ నేర్పించేస్తాడు, శ్రమ నేర్పించేస్తాడు, తెలివితేటలు నేర్పించేస్తాడు, ఎవరితో ఎలా ఉండాలని నేర్పిస్తాడు, ఎవరు నీకు మంచోడు ఎవరు నీకు చెడువాడు అది కూడా నేర్పిస్తాడు. ఎందుకంటే నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు ఎవడు చేదోడు వాదుడుగా ఉంటాడు వాడు మంచోడు నీ ఫ్రెండ్. నిన్ను దూరంగా బారిపోయాడు అనుకో నీ కష్టాలు ఉన్నప్పుడు, వాడిని శత్రువు. చెప్పేస్తే ఇక్కడ క్లియర్గా. సో ఇక్కడ న్యూమరాలజీ శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎవరైతే 8, 17, 26లో జన్మించారో వీళ్ళ లక్కీ నెంబర్లు వచ్చేసి మనకి 5, 6, 8 బాబు అంటది. ఇప్పుడు 5, 6, 8ని మనం పట్టుకోవాలి గట్టిగా. 5, 6 అంటే ఇవి ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చా గురుగారు? ఎవరికి కాదు, ఈ సిరీస్ వాళ్ళకి మాత్రమే. ఏ సిరీస్ వాళ్ళకి? 8, 17, 26 డేట్లో జన్మించిన వాళ్ళకి మాత్రమే. ఇక నీకు బేసిక్ లో చెప్పాలంటే, మన యూనివర్స్లో ఉన్న 9 నవగ్రహాలకు అనుకూలంగా ఒక క్యాలెండర్ మంత్ని డివైడ్ చేసి 9 విభాగాలు చేయడం అనేది జరిగింది. 9 విభాగాలలో 9 సిరీస్ వాళ్ళు వస్తారు. ఫస్ట్ సిరీస్ 1, 10, 19, 28 డేట్ వాళ్ళు 1 సిరీస్ అయిపోయిందా. రెండవ సిరీస్ 2, 11, 20, 29 రెండో వాళ్ళు. 3, 12, 21, 30 ఇది 3వ సిరీస్. 4వ సిరీస్ 4, 13, 22, 31 4వ సిరీస్. 5, 14, 23 5వ సిరీస్. 6, 15, 24 6వ సిరీస్. 7, 16, 25 7వ సిరీస్. 8, 17, 26 8వ సిరీస్. 9, 18, 27 9 సిరీస్. ఒక క్యాలెండర్ మంత్లో ఉన్న అన్ని డేట్లు అన్ని సిరీస్కి అనుకూలంగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఆ సిరీస్కి అనుకూలంగా మళ్ళీ లక్కీ నెంబర్లు కూడా పెట్టడం అనేది జరిగింది న్యూమరాలజీ ప్రకారం. ఆ సిరీస్ ప్రకారం మీరు ఫోన్ నెంబర్ ఇస్తారు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళకి ఏ నెంబర్స్ అయితే యూజ్ అవుతాయి, వాళ్ళకి ఏ నెంబర్స్ అయితే సూటబుల్, వాళ్ళకి ఏ నెంబర్స్ అయితే లక్కీగా ఉన్నాయి చూసి సూటబుల్ అండ్ లక్కీ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ ఇస్తారు. మీరు ఏది పడితే అది వాడొద్దు. ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరేం చేయాలంటే,
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ డేట్లో జన్మించారు మీ సిరీస్ తెలిసిపోతుంది మీకు లక్కీ నెంబర్ చెప్పేస్తాం మేము కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ చెప్తే లక్కీ నెంబర్ చెప్పేస్తాం. మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ని ఒకసారి టోటల్ చేయండి. టోటల్ కూడా చేయరు చాలామంది. ఇప్పుడు మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేశాడు నాకు వైజాగ్ నుంచి. ఫోన్ చేసి సార్ ఇప్పుడు నేను ఈ డేట్లో జన్మించాను, నాకు లక్కీ నెంబర్ ఏందంటారు మీరు అని అన్నాడు. నేను అనుడు కాదు, అసలు మీ నెంబర్ టోటల్ ఎంత ఉంది తెలుసా మీకు? దాంట్లో 8 4 సార్లు ఉంది. 8వ నెంబర్ 4 సార్లు రిపీటెడ్, మళ్ళీ ఆఖరిలో 488 ఉందన్నమాట. 8888 ఉంది. ఓకే, అలా ఉంటే ఏం జరుగుతుంది గురుగారు? డేంజర్ అవుతుంది. ఇప్పుడు 8వ నెంబర్కి అధిపతి ఎవరు? శనీశ్వరుడు. ఒకసారి ఉంటే అన్ని నేర్పిస్తాడు, కష్టపెడతాడు, ప్రాక్టికల్ అన్నీ చేస్తాడు. రెండోసారి ఉంటే డబుల్ డోస్ అవుతుంది. మూడోసారి ఉంటే ప్రమాదం, డోస్ పెరుగుతుంది. నాలుగోసారి ఉంటే ఇంకా పెరుగుతుంది. అలా ఏ ఫ్యాన్సీ నెంబర్స్ పెట్టుకున్నా కూడా ప్రమాదం. ఏదైనా అంతే. అసలు ఫోన్ నెంబర్ చూసారు కదా, అసలు ఫోన్ నెంబర్స్ లో ఫ్యాన్సీ నెంబర్సే ఉండకూడదు. అసలు ఫ్యాన్సీ నెంబర్సే మనకు న్యూమరాలజీ ఏం చెప్తాడు, ఒక్కసారి లేదా 2 సార్లు, అంతకు మించి ఏ నెంబరు రిపీట్ కావద్దు అంటది. ఎందుకనంటే దాని లెవెల్ పెరిగిపోద్ది, దాని ప్రెషర్ పెరిగిపోద్ది మీకు ఆటోమేటిక్గా. ఇప్పుడు 7వ నెంబర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. 7వ నెంబర్ ఒక్కటి ఉంటేనే చాలా ఇబ్బంది. ఎందుకంటే అది సన్యాసమైన నెంబరు, ఏ విధమైన కోరికలు లేని నెంబరు, బాగా టెన్షన్లో ఉండే నెంబరు, కన్ఫ్యూజింగ్ నెంబర్, ఎదుటి వాళ్ళని నమ్మకుండా ఉండే నెంబర్. అది 2 సార్లు ఉంటే డబల్ అయింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఎలా చెప్పాలి, మనం మన మిత్రులకు అందరికీ బాగా అర్థమయ్యే భాషలో చెప్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా లైట్గా షుగర్ ఉన్నాడు. ఇవాళ రేపు అందరికి షుగర్ ఉంది, కొద్దిగా షుగర్ ఉన్నాడు. ఒక్క స్వీట్ తిన్నాడు, కొంచెం ఇట్లా జుమ్ అన్నట్టు ఉంటుంది, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది. ఓకే, మీకు లేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు, మాకుండే ఇంత అందుకే అర్థం అవుతుంది. ఇప్పుడు లేదు, వెయిట్ లాస్ అయిన తర్వాత షుగర్ పోయింది, రైట్, షుగర్ నార్మలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఒక స్వీట్ తిన్నాడు, కొంచెం జుమ్ అంటది. అంటే ఏంది, అరే అబ్బాయి నీకు ఆల్రెడీ షుగర్ ఉంది, కొంచెం తిన్నావు, ఇక తినకు, తింటే పడిపోతాను నేను. బాడీ చెప్తుంది వాడికి, వాడి శరీరం వాడితో మాట్లాడుతుంది, నువ్వు అక్కడ తిన్నావు చాలీగా అని అంటాడు. వీడేం చేస్తాడు, బాగుంది కాబట్టి గులాబ్ జామ్ ఇంకోటి తింటాడు. ఏమైతే అప్పుడు కళ్ళు ఇట్లా మూసుకుపోతూ ఉంటాయి, ఇలా ఇలా అయితే బ్లింకింగ్ అవుతూ ఉంటాయి. అంటే పెరిగింది. ఇంకొకటి వస్తాడు, ఎవడో వస్తున్నాడు, వచ్చి ఇంకోటి తినన్నా సూపర్ ఉంది అట్లా అంటాడు, ఇంకోటి వేస్తాడు. వీడు కుర్చీలోనే కూర్చొని నిద్రపోతాడు. సో నంబర్స్ కూడా అలా మన లైఫ్ లో ప్రభావం నెంబర్స్ కూడా అంతే, నెంబర్స్ కూడా అంతే. ఒకటి పెరిగింది ఆల్రెడీ, దాని జెన్యునిటీ ఏమవుతుంది, దాని ఒరిజినల్ క్వాలిటీ పోతుంది, ఎమ్మటే మైనస్ పెరిగిపోతుంది. ఇంకోటి పడ్డది ఇంకా పెరుగు, ఇంకోటి పడ్డది ఇంకోటి పెరుగు, కూర్చుండిపోతాడు అక్కడ అంతే, కదలడు మెదలడు. 8 మీరు 4 సార్లు మెయింటైన్ చేశారనుకోండి, హరి హోమ్ కూర్చోవటమే మీరుగా, వేరే ఏం చేయని అవసరం లేదు. ఏ చేయండి రివర్సే, ఏ చేయండి హార్డే. బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లు ఉంటుంది ఎప్పుడు చూసినా, ఓకేనా. కొన్ని బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇన్యాక్టివ్లో ఉంటాయి, అసలు వాడలేరు మీరు. ఇదే మొబైల్ నెంబర్ కనుక మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ పెడితే వాడలేరు మీరు, చాలా ఇబ్బంది అవుద్ది. సో అందుకే న్యూమరాలజీ ఏం చెప్తుంది అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లక్కీ నెంబర్ ఏదైతే ఉందో దానిని ఉపయోగించండి. దానిలో ఇంకా కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. 4, 5, 6 స్థానాల్లో 0 పెట్టుకోవద్దు, ఎందుకంటే చాలా ప్రముఖమైన స్థానాలు. 4 అంటే మీకు బ్యాంక్ బ్యాలెన్స్ చూపించే కుబేర్. లాస్ట్లో మీకు 4, 5, 6 రావాలి. ఇప్పుడు చాలా హార్డ్గా ఉంది, దొరకట్లేదు. అంటే 4, 5, 6 కూడా ఎవరికి పడితే వాళ్ళకి కాదు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసి మీరు ఇస్తారు. లేలే, ఇది 4, 5, 6 అనేది మనకి ఎలా అంటే, అందరు న్యూమరాలజికల్ కుండల్లో 4, 5, 6 అనేది గోల్డెన్ లైన్. ఎవరికైనా ఇది ఉండొచ్చు, ఇది ఈ నెంబర్లు ఉండొచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే పిల్లర్ నెంబర్స్ అని కొన్ని ఉన్నాయి మేడం. పిల్లర్ నెంబర్లో మనకి 1, 4, 5, 6, 9 అనే నెంబర్లు ఖచ్చితంగా 5 నెంబర్లు ఉండాలి. ఏంటి ఈ నెంబర్లు అంటే, ఇవన్నీ గ్రహాలు, ప్లానెట్స్. ఇవి ఇట్స్ ప్లానెట్స్, మనకు అవసరమైన ప్లానెట్స్ అన్నమాట. మనకి మంచి చేసే ప్లానెట్స్, మన జీవన విధానం బాగా నడవడం కోసం దోహదపడే నెంబర్స్, దోహదపడే ప్లానెట్స్, అవి మనకు అవసరమే కదా. మనకు అవసరం ఉన్నాయి, మన దగ్గర పెట్టుకోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవసరం లేని అవాయిడ్ చేయాలి, అవసరం లేని పక్కకు దోసేయాలి. సో అందుకే మనం ఏం చెప్తామంటే, ఒక 4-5 ప్రామాణికలలో మంచి లక్కీ మొబైల్ నెంబర్ తీసుకొని మీరు అదే నెంబర్ని స్లోగా, అంటే ఇమీడియట్గా బంద్ చేస్తే కూడా మీకు ప్రీవియస్లో ఉన్న నెంబర్కి ఉన్న కాంటాక్ట్స్ కానీ, చాలామంది బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, చాలామందికి చుట్టాలు బాగుంటారు, వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతారు వెంటనే తీసేస్తే. దాన్ని అలాగే హోల్డ్లో ఉంచి కొత్త నెంబర్కి బాగా డైవర్షన్స్ పెట్టుకొని దాన్ని బాగా మీరు వాడటం మొదలుపెట్టేస్తే ఆటోమేటిక్గా వైబ్రేషన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి.
రైట్. తప్పకుండా గురుగారు. Yes. అసలు మొబైల్ నంబర్ ఎలా ఉండాలి, అసలు వాళ్ళు తీసుకునేవి లక్కీ నంబర్స్ కాదు, Yes. డేట్ ఆఫ్ బర్త్ ని బట్టి మేము లక్కీ నంబర్స్ ఇస్తాము, అవే లక్కీ నంబర్స్ గా యూజ్ చేయాలి, అవి మన ఫోన్ నంబర్స్ లో కూడా పెట్టుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయత్రి గారు. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మీరు కూడా ఆ లక్కీ నంబర్స్ పొందాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.